వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. 16వ ఆర్థిక సంఘంకు సంబంధించిన నివేదికను 2026 ఫిబ్రవరి 1 నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు నాడే 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నివేదికను కూడా విడుదల చేయడం జరిగింది. మరి 16వ ఆర్థిక సంఘం ప్రకారము కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటాను 41% నిర్ధారించడం జరిగింది. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య కేంద్ర పన్నుల వాటాను నిర్ధారించేటప్పుడు వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో కేంద్రానికి రాష్ట్రాలకు వాటాను నిర్ధారించేటప్పుడు వర్టికల్ డివల్యూషన్ మెథడ్లో 41% వాటాను నిర్ధారించడం జరిగింది. ఈ 41% వాటా అనేది భారతదేశంలో రాష్ట్రాలన్నిటికీ కలిపి 41% వాటాగా నిర్ధారించారు. మరి రాష్ట్రాలన్నిటి మధ్య పంపకం చేయాలి అంటే హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఈ 41% వాటాను ఒక్కొక్క రాష్ట్రానికి ఎంతెంత పంచాలనే దానికోసము 6 క్రైటీరియాస్ను తీసుకున్నారు. 6 భారితాలు 6 అంశాలను తీసుకొని ఆ 6 క్రైటీరియాస్ ఆధారంగా ఒక్కొక్క రాష్ట్రానికి పంచేటప్పుడు హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో పంచడం జరుగుతుంది. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘము 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే గ్రాంట్లను ఇవ్వడంలో కేవలం మనకి లోకల్ బాడీస్కి స్థానిక స్వపరిపాలన సంస్థలకు, అందులో పంచాయతీ సంస్థలకు, పట్టణ సంస్థలకు గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు డిసాస్టర్ విపత్తు నిర్వహణ గ్రాంట్లు మాత్రమే ఇచ్చారు. అనగా ఓవరాల్గా 16వ ఆర్థిక సంఘం మనకి లోకల్ బాడీస్కి గ్రాంట్స్ ఇచ్చింది, డిసాస్టర్ గ్రాంట్స్ ఇచ్చింది. అదే 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు ఏ విధంగా ఇచ్చిందంటే డిసాస్టర్ గ్రాంట్స్ ఇచ్చింది, లోకల్ బాడీస్కి ఇచ్చింది, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇచ్చింది, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ ఇచ్చింది, వీటితో పాటు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఇచ్చింది. కానీ 15వ ఆర్థిక సంఘంతో పోలిస్తే 16వ ఆర్థిక సంఘం గ్రాంట్లు కేవలం లోకల్ బాడీస్కి, డిసాస్టర్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. 16వ ఆర్థిక సంఘం యొక్క నివేదిక గురించి మనకి యూట్యూబ్లో ఫుల్ వీడియో కూడా మనకి అందుబాటులో ఉంది. అందులో డీటెయిల్గా 16వ ఆర్థిక సంఘం తీసుకొచ్చిన అన్ని రకాల సూచనలు మనము చర్చించడం జరిగింది. మీకు వీలైతే ఫుల్ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ.